ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. కాకుండా పైన గడి దానికి ముఖ్య కారణం మన ప్రీతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు మనం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం కూడా మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాలు, ముఖ్యంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తాము, గవర్నమెంట్ అన్ని కూడా రద్దు చేస్తాను అని చెప్పడం మనమంతా కూడా చూస్తాము. మా పిల్లలకి ఉచితంగా డాక్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేయడం వల్ల మా బిడ్డలు చదువుకునే దానికి అవకాశాలు పోతున్నాయి అని ఈరోజు చాలామంది ప్రజలు కూడా బాధపడుతూ ఉన్నారు. కాలేజీ అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషులకి దారాదత్తం చేయాలని ఒక సంకల్పంతో ఈరోజు ముందుకు పోతా ఉన్నాడు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది. ప్రైవేట్ కాలేజీలు మొత్తం 11 ఒక 17 28 కాలేజీలు మనకి మన బిడ్డలకి, పేద విద్యార్థులకి ఉచితంగా మెడిసిన్ చదివేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వాటితో పాటు అక్కడ హాస్పిటల్స్ వస్తాయి కాబట్టి అటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో పేద ప్రజలకి మంచి మెరుగైన వైద్యం కూడా అందేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రద్దు చేసి తన వారికి, ప్రైవేట్ వారికి అప్పచెప్పడాన్ని నిరసిస్తూ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు 12వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి మన కావలి పట్టణంలో ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం సెంటర్ నుంచి మనం ఉదయగిరి సెంటర్ దాకా నిరసన తెలియజేస్తూ కార్యక్రమాన్ని కొనసాగించి తర్వాత అక్కడి నుంచి ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పిస్తా ఉన్నాము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 17 మెడికల్ కాలేజీలకి పర్మిషన్ తీసుకురావడం జరిగింది. అంతకుముందు 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మొత్తం 28 అయ్యే పరిస్థితి. దానికి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది, పర్మిషన్స్ అయిపోయినాయి. అదేవిధంగా ఆ 17 మెడికల్ కాలేజీలో 7 కాలేజీలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ప్రారంభమయ్యి క్లాసులు కూడా స్టార్ట్ అయినాయి. అంతేకాకుండా మిగతా 6 కాలేజీలు 25వ సంవత్సరంలో కంప్లీట్ చేసుకుని వాటిని కూడా ప్రారంభించాల్సిన దశలో వాటితో పాటు మిగతా 7 కాలేజీలు కొన్ని ఫౌండేషన్, కొన్ని స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయి ఉన్నాయి.